జై శ్రీరామ్. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో మన శరీరం ఎంత గొప్పది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. శరీరంలో అనేక అద్భుతమైన ఉన్నాయి. మనకు బ్రహ్మానందాన్ని అనుగ్రహించేది ఈ శరీరమే. ఈ శరీరం ఒక దేవాలయం. మనకు మహాన్యాసం కూడా చెప్తోంది, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావే న పూజయేతు. మనమే ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క స్వరూపం. శివుడై శివుణ్ణి పూజించాలి. మనిషి తను శివుణ్ణి అని తెలుసుకొని శివుణ్ణి పూజించమని చెప్తోంది. ఈ దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. ఇక శివుడు వేరు, నేను వేరు అనేటటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని స్వామి ఆరాధన చేయాలి. అదే ఈ శ్లోకం అర్థం అన్నమాట. కాబట్టి ఈ దేహంలోనే అనేక అద్భుతాలు ఉన్నాయి. బ్రహ్మానందానుభూతిని మనం ఈ దేహం ద్వారానే పొందాలి. ఈ దేహం, అందుకే ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దేహం ఉన్నటువంటి కాస్త సమయంలోనే ఆ బ్రహ్మానందానుభూతిని పొందేసేయాలి. పొంది ఆ స్థితిలో ఉండిపోవాలి కూడా. ఎక్కువ సమయం ఆ బ్రహ్మానందానుభూతిని అనుభవిస్తూ ఉండాలి. వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత కలిగేటటువంటి బ్రహ్మానందానుభూతి ఏదైతే ఉందో, దాన్ని ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రశాంతమైనటువంటి స్థలంలో కూర్చొని ధ్యానిస్తూ ఆ ఆనందాన్ని అలాగే ఇంకా అనుభవిస్తూ ఉండాలి. అదే గొప్ప సాధన, అదే విధానం. బ్రహ్మానందాన్ని అనుభవించేసాము, ఇంక అయిపోయింది అని వదిలిపెట్టేయకూడదు. అలాగే మనము ఒక విధానం ఉందన్నమాట. అది యోగా సాధన. అది అద్భుతమైనటువంటి సాధన. ఆ సాధన మనం కాస్త ప్రారంభించి చేస్తూ ఉంటే మన దగ్గరికి గురువు వచ్చి నడిపిస్తాడు. నడిపించి మనల్ని ఆ బ్రహ్మానందాన్ని అనుభవించేటటువంటి అనుగ్రహాన్ని మనకు అనుగ్రహిస్తారు. చూడండి, మన శరీరంలో ఇంకా ఎన్ని అద్భుతాలు ఉన్నాయో మనం ఈరోజు ఇంకా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుందాము. మన శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలున్నాయి, పంచ కర్మేంద్రియాలున్నాయి, పంచ ప్రాణాలున్నాయి. మామూలుగా ఒక ప్రాణం అనుకుంటాం, కాదు, 5 ప్రాణాలున్నాయి. ఇక పంచభూతాలతో నిర్మితమైంది ఈ దేహం, ఈ శరీరం. ఇక పంచకోశాలున్నాయి. తర్వాత 6 చక్రాలున్నాయి. ఆ చక్రాలు ఏమిటో చూడండి. ఇది చెప్పాలన్నది నా ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. చాలా గొప్పవి ఇది. అసలు ఎక్కడెక్కడ ఏ చక్రాలు ఉన్నాయి అనేటటువంటిది జాగ్రత్తగా పరిశీలిద్దాం. గుదస్థానంలో, అంటే వెన్నుపూసకి చిట్ట చివర 4 రేకుల చక్రం ఉంది. ఏమిటా చక్రం? ఆ చక్రం పేరు ఏమిటంటే మూలాధార చక్రం. వెన్నుపూసకి చిట్ట చివరన మనం కూర్చుంటాం కదా, ఆ స్థానంలో ఉంటుంది మూలాధార చక్రం, మొట్టమొదటి చక్రం. ఇక గణపతి దేవత ఆ చక్రానికి, మూలాధార చక్రానికి గణపతి అధిదేవత. ఇక మూలాధార చక్రానికి ఒక 4 అంగుళాల పైన గుహ్య స్థానంలో మనకి 6 రేకులతో ఉంటుంది స్వాధిష్టాన చక్రం. ఇది 2వ చక్రం. 6 రేకులతో ఉంటుంది ఆ చక్రం, స్వాధిష్టాన చక్రం. ఇక ఆ యొక్క స్వాధిష్టాన చక్రానికి పైన నాభిస్థానంలో 10 రేకులతో ఉంటుంది మణిపూరక చక్రం. ఇందాక చెప్పిన స్వాధిష్టాన చక్రానికి దేవత ప్రజాపతి. గుహ్య స్థానంలో ఉండేటటువంటి స్వాధిష్టాన చక్రానికి దేవత ప్రజాపతి. ఇక నాభిస్థానంలో ఉన్నటువంటి మణిపూరక చక్రానికి దేవత లక్ష్మీపతి, అంటే విష్ణుమూర్తి. ఇక నాభిస్థానానికి పైన హృదయ స్థానంలో 16 రేకులతో ఉంటుంది అనాహత చక్రం. దేవత గౌరీపతి, అంటే శివుడు. ఇక హృదయ స్థానం నుండి పైన కంఠస్థానం, కంఠంలో
విశుద్ధ చక్రం ఉంటుంది. ఆ విశుద్ధ చక్రం 16 రేకులతో ఉంటుంది. దేవత జీవుడు. ఇక చూడండి, మనకి భ్రూమధ్యం, కుంకుమ పెట్టుకోవాలి, చాలా ప్రధానమైంది. భ్రూమధ్యంలో 2 రేకులతో ఉంటుంది ఆజ్ఞాచక్రం. ఆ దేవత సర్వేశ్వరుడు. ఈ విధంగా 6 చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం. ఈ 6 చక్రాలు మనకు ఆ వెన్నుపూసను ఆనుకొని ఉంటాయి. ఆ వెన్నుపూస అనేది ఒక కవల్ లాంటిది అనమాట. ఆ కింద ఉన్నటువంటి చక్రం, మూలాధార చక్రం, ఆ కవం చివర ఉండేటటువంటి చక్రం అనమాట. ఇక ఇడానాడి, పింగళానాడి, ఈ 2 ఏమో మనకి తాడు లాంటిది అనమాట. తాడు మనం చూడండి, కవ్వం చిలకాలంటే తాడు కావాలి. ఒకటే తాడు కానీ ఇట్లా 2గా ఉంటుంది, 2 ఇదిగా ఉంటుంది. వాటిని అలా చిలుకుతూ ఉంటే ఏమవుతుంది, మజ్జిగని చిలుకుతూ ఉంటే వెన్న వస్తుంది, పెరుగుని చిలుకుతే. అలా మనకు మూలాధార స్థానం దగ్గర మనకి ఉంటుందన్నమాట పెరుగు. దాన్ని చిలకటం చేత వెన్న వస్తుంది. ఆ వెన్నని జాగ్రత్తగా మనం పైకి తీసుకొస్తూ ఉండాలి, ఒక్కొక్క చక్రం వైపుకు తీసుకొస్తూ ఉండాలి. మూలాధారం, తర్వాత స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రార పద్మం. ఆ వెన్న ఉన్నట్టు మూలాధారంలో ఉన్నటువంటి వెన్న. కొంతమంది ఏమో మూలాధారంలో అమ్మవారు ఉంటుంది, సహస్రార పద్మంలోనేమో శివుడు ఉంటారు అని చెప్తారు. ఇదొక అద్భుతమైనటువంటి యోగ సాధన. ఈ యొక్క చెప్పాను కదా, ఆ చిలుకుతూ ఉండాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, గాలిని పీల్చటం వదలటం, పీల్చటం వదలటం, పీల్చటం వదలటం, చిలకటం అనమాట. ఆ చిలకటమే ఇదన్నమాట. ఆ వెన్నుపూసనే కర్ర, కవ్వానికి ఉండేటటువంటి కర్ర. మూలాధారంలో ఉండేటటువంటిది చక్రం. అక్కడ ఉంటుంది. ఆ వీర్యం చాలా గొప్పది. ఆ చిలకాలి చిలకాలి చిలకాలి. ఆ చిలుకుతూ ఉండడం ద్వారా వెన్న ఉద్భవిస్తుంది. వెన్న, ఆ యొక్క వెన్నని తీసుకురావటం, సహస్రార పద్మంలోకి చేర్చటం. ఆ సహస్రార పద్మంలోకి చేర్చటం చేత అప్పుడు అలౌకికమైన రసానుభూతి కలుగుతుంది. అలౌకికమైన రసానుభూతి, ఆ దివ్య అపరిమితమైనటువంటి ఆ రసానుభూతిని మనిషి పొంది తీరాలి. అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అది ఎలా కలుగుతుంది? సాధన. చెప్పాను కదా, చిలకాలి. ఇడానాడి, పింగళానాడి. ఇదే చిలకటం. కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రంలో భ్రూమధ్యంలో ధ్యానిస్తూ జాగ్రత్తగా ఆ వెనకాల ఉన్నటువంటి వెన్నుపూసని గమనిస్తూ, మూలాధారంలో ఉన్నటువంటి చక్రాన్ని గమనిస్తూ అక్కడ చిలకటం ప్రారంభించటం. అదంటే అది చేస్తూ ఉంటే అదే సాధన. మనం దృష్టి పెట్టాలి కూడా, పెడితే కూడా ఇంకా విశేషంగా తొందరగా మనకి ఆ దివ్యానుభూతి కలుగుతుంది. ఆ మూలాధారంలో ఉన్నటువంటి అమ్మవారిని సహస్రార పద్మంలో ఉన్నటువంటి శివయ్య దగ్గరకు చేర్చాలి. మనకు ఈ నడినెత్తి మీద సహస్రార పద్మం ఉంటుంది. మనకు నిన్న కూడా మీకు తెలియజేశాను నేను, వేదం చెప్పినటువంటి విషయం అది. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థితః. ఇక్కడ పరమాత్మ ఉన్నాడు సహస్రార పద్మంలో. సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమ స్వరాడ్. అతనే బ్రహ్మదేవుడు, అతడే విష్ణుమూర్తి, అతనే ఇంద్రుడు, అందరూ ఆయనే. అది ఆ సహస్రార పద్మంలోకి మనము మూలాధారంలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్య శక్తిని ఇక్కడికి చేర్చాలి. చేర్చడం చేత దివ్యానుభూతి కలుగుతుంది. అది అసలు సాధన. మనకు ఈ లౌకిక ఆనందాల దగ్గరే చాలామంది ఆగిపోతున్నారు. ఏదో ఆ టీవీ చూడడం ద్వారా వచ్చేటటువంటి కాస్త ఆనందం, సినిమాలు చూడడం ద్వారా వచ్చేటటువంటి స్వల్ప ఆనందాలు, ఈ సెల్ ఫోన్లలో అనేక
చిన్న చిన్న ఆనందాల దగ్గరే ఆగిపోతున్నారు అందరూ. ఇదే మాయ. ఈ సాధన చేయనివ్వదు మాయా ప్రపంచం. శాశ్వతమైనటువంటి ఆనందం వైపుకి అడుగులు వెయ్యనివ్వకుండా ఇక్కడే చాలామంది ఆగిపోతున్నారు, మాయ వలలో పడిపోతున్నారు. ఆ మాయ వలలో నుండి మనము బయటపడాలి. పడి ఈ సాధనలు కొద్ది కొద్దిగా చేస్తూ ఉండాలి. దీనికి గురువు చాలా అవసరం ఈ సాధనకి. అయితే మనం సాధన ప్రారంభించాలి. ఏమిటా సాధన? ప్రాణాయామం, తర్వాత ధ్యానం, తర్వాత శరీరం గట్టిగా ఉండడం కోసం యోగాసనాలు వేస్తూ ఉండాలి. సూర్య నమస్కారాలు, తర్వాత ఆసనాలు, ఇవన్నీ చిన్న చిన్నవి వేస్తూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ కాకపోయినా కొద్ది కొద్దిగా వేస్తూ 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 అలవాటు చేసుకుంటూ ప్రతిరోజు ఒక పావుగంట సమయం ప్రాణాయామం, ఒక పావుగంట సేపు ధ్యానము, ఒక పావుగంట సమయం ఆసనాలు వేయటం, ఇలా చేస్తూ ఉండడం చేత ఆ మూలాధార చక్రము, ఈ 6 చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి, కదులుతాయి. కదలటం చేత చెప్పాను కదా, ఆ మూలాధారంలో ఉన్నటువంటి అమృతం, వెన్న ఏదైతే ఉందో, చిలకడం చేత వచ్చినటువంటి అమృతత్వం ఏదైతే ఉందో, ఆ వెన్న ఏదైతే ఉందో, అది కొద్ది కొద్దిగా మనమే ప్రయత్నపూర్వకంగా ఒక్కొక్క చక్రం వైపుకు చేరుస్తూ ఉండాలి. అది సాధన ద్వారా చేరుస్తూ 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 విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం వరకు వచ్చిన తర్వాత మెల్లిగా సహస్రార పద్మంలోకి చేర్చాలి. చేర్చిన తర్వాత మళ్ళీ వదిలేయకూడదు. దాన్ని అలాగే అక్కడే సహస్రార పద్మంలోనే ఉంచి ధ్యానిస్తూ ఉండాలి. అలా ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఆ స్థితిలో ఎక్కువ సమయం గడపగలగాలి. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు, 10 గంటలు అలా గడపగలగాలి. అది అంత తేలిగ్గా రాదు, అంత కష్టము కాదు. ప్రయత్నం కొద్ది కొద్దిగా సాధన చేస్తూ ఈ యొక్క సంసారంలోనే ఉంటూ ఆ సాధనకి సమయాన్ని కుదుర్చుకోవాలి. కుదరదు, ఎప్పటికీ కుదరదు. మనకు కుదుర్చుకుంటేనే కుదురుతుంది. కాబట్టి ఆలయాల్లోకి వెళ్ళి ఆ దైవ దర్శనం చేసుకున్న తర్వాత కూడా కొంచెంసేపు ఆలయంలో కూర్చోవాలి అని ఎందుకంటారంటే, ఆ సాధన చేయమని దాని అర్థం. కొంచెంసేపు కూర్చొని ఆ కాశీ విశ్వనాథుడిని ధ్యానించండి, ఆ అలంకార దర్శనాన్ని ధ్యానించండి, స్వామివారు ఎలా ఉన్నారు భూమధ్యంలో ధ్యానించండి అని చెప్తారనమాట. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా విశ్వనాథుడిని మర్చిపోకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని మర్చిపోకుండా ఇంకా ధ్యానిస్తూ ఉండాలి భూమధ్యంలో. అలా ఒక్కొక్క చక్రంలో ధ్యానించవచ్చు. మూలాధారంలో అయినా మన మనస్సుని లగ్నం చేయటం, ఆ తర్వాత స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం, అలా సహస్రార చక్రం, ఇలా ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఆ స్థితిలో ఉంటే చెప్పాను కదా, అప్పుడు అలౌకికమైన రసానుభూతి కలుగుతుంది. అంటే గొప్ప ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానికి మళ్ళీ ఇప్పుడు మేము ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ చూడడం వల్ల కూడా ఆనందం కలుగుతోందండి అంటే దానికి ఉదాహరణ చెప్పారు. ఈ చిన్న చిన్న ఆనందాలట ఇవన్నీ. ఈ ఆనందాలు ఎటువంటివయ్యా అంటే, కొవ్వొత్తి వెలిగిస్తే వచ్చేటటువంటి కాంతి ఎంతదో ఈ ఆనందం అటువంటిదట. ఇక బ్రహ్మానంద అనుభూతి ఏమిటయ్యా అంటే, సూర్యుడి యొక్క కాంతి ఎంత ఉంటుందో మొత్తం ప్రపంచానికే వెలుగునిస్తోంది సూర్యకాంతి. అటువంటి కాంతి బ్రహ్మానందం. కాబట్టి ఈ యొక్క చిన్న కొవ్వొత్తి కాంతికి మీరు ఆగిపోతారా, లేదు ఆ బ్రహ్మానంద అనుభూతిని పొందుతారా అనేది ఇంకా మనకు వదిలేశారనమాట. మనము జాగ్రత్తగా దృష్టిని అలా కేంద్రీకృతం చేసి అపరిమితమైన బ్రహ్మానందాన్ని, రసానుభూతిని పొందాలి. పొందినప్పుడే మనము ఈ యొక్క విలువైనటువంటి మనుష్య జన్మను పొందిన దానికి సార్థకత చేకూరుతుంది ఆ బ్రహ్మానందాన్ని అనుభవించడం చేత. ఆ స్థితిలో ఇంకా సాధన చేస్తూ చేస్తూ ఆ స్థితికి వచ్చిన తరువాత విశ్రమిస్తున్నా అదే స్థితిలో ఉంటారు. ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు మనిషి. నడుస్తున్నా, పడుకున్నా, ఏదన్నా వ్యవహారంలో ఉన్నా, ఆడుతున్నా, ఏం చేస్తున్నా సరే ఆ బ్రహ్మానందానుభూతిలోనే ఉంటాడు. అలా అలవర్చుకోవడం చేత మనకు చిట్ట చివరి ఊపిరి ఏదైతే ఉందో
అది ఎన్ని సంవత్సరాలకు అనేది తెలియదు. అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొలత అసలు మనిషికి 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 90 సంవత్సరాలు లెక్క కాదు. చూడండి, కొంతమంది ఏమో మరి 100 ఏళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో మరి 50 ఏళ్ళకి, కొంతమంది 30 ఏళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది పుట్టగానే పాపం చనిపోతుంటారు పిల్లలు. కారణం వాళ్ళకి అన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మాత్రమే రాసి పంపించారు బ్రహ్మదేవుడు. కాబట్టి ఆ కొన్ని పీల్చిన తర్వాత ప్రాణవాయువు వెళ్ళిపోతుంది, ప్రాణం. కాబట్టి అది ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎన్నో తెలియదు. అన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొలత మనకు అసలు ఆయుర్దాయం. ఆ విధంగా మనం జాగ్రత్తగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే సాధన చేసుకొని బ్రహ్మానందాన్ని అనుభవించాలి అని చెప్పి తెలియజేస్తూ, రేపు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.